ఆ ఆత్మవిశ్వాసమే బలం. నీపై నీకు నమ్మకం ఉంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కోవచ్చు. జ్ఞానమే నిజమైన స్నేహితుడు. ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ సాధించవచ్చు. కృషి ఉంటేనే విజయం. కష్టపడితే ఎప్పటికైనా గెలిచి తీరుతారు. ఇతరుల మాటలు నమ్మొద్దు. మిమ్మల్ని పాడు చేయాలని చూసేవారి మాటలు అసలు నమ్మకండి. డబ్బు సరిగ్గా వాడుకోవాలి. ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా ఖర్చు చేయడం తెలుసుకోవాలి మిత్రమా. కొన్ని కథలు చాలా చిన్నవి, కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే కొందరి పరిచయం, కొందరి మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అంతే మిత్రమా. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువ లేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు మిత్రమా. మంచితనం కూడా మంచిది కాదని కొంతమంది నమ్మిన వాళ్ళ దగ్గర ఈ మధ్యనే నేర్చుకున్నా. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది మిత్రమా. మన పొరపాట్లు, మనపై విమర్శలు, లేనిపోని అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు, ఆవేదన, ఇవన్నీ మన గెలుపు నిచ్చెనకు ఉండే మెట్లు మిత్రమా. ఏదైనా మనం చూసే పద్ధతిలో ఉంటుంది. తప్పైనా రైట్ అయినా. అంతేకాని ఎదుటివారిది తప్పు, నేను చెప్పేదే రైటు అని అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు మిత్రమా. ముందు నిన్ను నువ్వు తెలుసుకో. ఆపై ఎదుటివారిపై నిందలు వేయడానికి ప్రయత్నించే సాహసం చెయ్యి. తప్పు నువ్వు చేస్తూ అదే తప్పు ఎదుటివారిలో వెతకడం హాస్యాస్పదం. ప్రతి ఒక్కరూ నీతిమంతులే. తప్పు కనిపించినంత వరకు మనసులో మలినం తీసివేయి. అంతా మంచే. మన కంటికి తప్పులు వెతకడం పనిగా పెట్టుకుంటే నీ తప్పులు ఎలా తెలుసుకుంటావు మిత్రమా. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే మిత్రమా. ఎంతసేపు ఒకరి మీద నిందలు? ముందు మనం మన కుటుంబం ఎలా ఉన్నాయో చూసుకొని సరిచేసుకుంటే చాలదా? ఎవరి తప్పులో వెతికి చూపించే అవసరం మనకెందుకు? ఎవరి జీవితాలు వారివి, ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. అంతేకాని ఎదురింటి వాళ్ళ తప్పులు, పక్కింటి వాళ్ళ తప్పులు మనకెందుకు? మళ్ళీ అవన్నీ చెప్పుకొని మనం కర్మ అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, తప్పదు. ఒకరికి సహాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి గురించి చెడుగా మాత్రం ప్రచారం చేయకండి మిత్రమా. నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి. కట్టెకాలి బూడిదైన మాట మండుతూ బ్రతికే ఉంటుంది. కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. నిజమో కాదో మిత్రమా.